Section 41 says that when an offence is punishable below 7 years of punishment, with 7 years of punishment, 7 years or below 7 years of punishment, and if a police officer or investigating officer want to arrest a person, then he has to show the reasons which are mentioned in B to A to B, 41 B to A to B. So the reasons are mentioned in clauses A, B, C, D and E. 7 ఏళ్లలో పనిష్మెంట్ ఉన్న కేసుల్లో అరెస్ట్ చేయాలంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కారణాలు చూపించాలి అని చెప్పేసి సెక్షన్ 41 లో చెప్తున్నాను. సో ఎన్ని రకాల అరెస్ట్ ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే, when an offence is committed in the presence of a police officer, then he can straight away arrest that person. That is the first kind of arrest. There is no necessity to show any reasons for that arrest, that kind of arrest. Officer సమక్షంలో అఫెన్స్ జరిగినప్పుడు ఆయన స్ట్రైట్ అవే అతన్ని అరెస్ట్ చేయవచ్చు. దానికి కారణాలు అక్కర్లేదు. అది 41A లో ఉంటుంది. తర్వాత మీరు బి క్లాస్ 2 ఈ కండిషన్స్ వచ్చేటప్పటికి ఆయన అరెస్ట్ చేయాలనుకుంటే అందులో ఉన్న కారణాల్లో ఏదో ఒక కారణం చూపించి అరెస్ట్ చేయాలి. కారణాలు లేకుండా అరెస్ట్ చేయకూడదు అనేది 41. అందులో ఎక్కడ కూడా 41 లో ఎక్కడ కూడా ఈ అఫెన్స్ కి అరెస్ట్ చేయొచ్చు, ఈ అఫెన్స్ కి అరెస్ట్ చేయకూడదు అని ఎక్కడ చెప్పలేదు. 7 ఏళ్లలోపు పనిష్మెంట్ ఉన్న కేసులో మీరు అరెస్ట్ చేయాలంటే కారణాలు చూపించండి, కారణాలు చూపించి అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో కారణాలు చూపించుకోకుండా అరెస్ట్ చేయడానికి లేదు. దట్ ఈస్ ద పాయింట్ ఆల్వేస్. Whenever the investigating officer arrests a person, when the offence is punishable below 7 years of punishment, then he has to show the reason for the arrest of that person. అరెస్ట్ చేయకూడదని చెప్పలేదు ఎక్కడ కూడా ప్రావిజన్. మీరు అరెస్ట్ చేయకూడదు, 41 ప్రకారం అరెస్ట్ చేయకూడదు అని ఎక్కడ చెప్పలేదు. అరెస్ట్ చేస్తే కారణాలు చూపించు. Similarly, when the investigating officer or the police officer decides not to arrest, then also he has to show the reasons. సో ఎప్పుడైతే అతను అరెస్ట్ చేయకూడదని నిర్ణయానికి వస్తాడో అప్పుడు అతను 41A నోటీస్ ఇస్తాడు. 41A కింద అరెస్ట్ చేస్తే కారణాలు చూపించాలి అంతే. నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కారణాలు చూపించాలి. నోటీస్ ఇవ్వలేదే అని చెప్పి అడిగే అధికారం మీకు కానీ కోర్టులకు కానీ ఎవరికి కానీ లేదు. కానీ ప్రతిసారి మా జ్యుడిషియల్ ఆఫీసర్సే చేస్తున్నారు. డిమాండ్ రిపోర్ట్ తీసుకోకపోతే తీసుకొని వెళ్తే వాడు కారణాలన్నీ రాసిట్టాడు అక్కడ ఎందుకు అరెస్ట్ చేశామని. దాన్ని రిటర్న్ చేస్తాడు. ఏమని, నువ్వు 41A నోటీస్ ఎందుకు ఇవ్వదు? అసలు ఎప్పుడు ఇవ్వాలి 41A నోటీస్? ఎప్పుడు ఇవ్వాలి 41A నోటీస్? నువ్వు అరెస్ట్ చేయకూడదని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుంటే అప్పుడు 41A నోటీస్ ఇస్తాడు. So, judicial officers, especially magistrates, are under wrong impression that in every case notice has to be issued. That is correct కాదు. 41A నోటీస్ ఎప్పుడు ఇస్తారంటే ఆయన అరెస్ట్ చేయకూడదని భావించినప్పుడు he issues 41A నోటీస్. So, 2 types of arrest చూసాము. One arrest when an offence is taken place in the presence of a police officer, he can straight away arrest that person. Now the second type of arrest is when he arrests a person, then he has to show the reason. So 2 types ఉన్నాయి అందులో. Now 41A లో వచ్చాయి. So coming into 41A, he issues a notice. So notice ఎప్పుడు ఇవ్వాలి, ఎన్ని రోజుల్లోపు ఇవ్వాలి అనేది మీకు ప్రావిజన్లో లేదు. అరెస్ట్ చేయకూడదు అంటున్నప్పుడు ఆయన కారణాలు, దానికి కూడా కారణాలు రాసుకోవాలి. ఆయన ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేది
రాసుకొని అప్పుడు 41A నోటీస్ ఇస్తాడు. బాబు నువ్వు రా నా దగ్గరికి వచ్చి అప్పేరుగా నేను ఎంక్వైరీ చేస్తాను, ఎగ్జామిన్ చేస్తాను అని చెప్పేసి 41A నోటీస్ ఇస్తాడు. సో 41A నోటీస్ తీసుకొని అక్యూజ్డ్ లేదా సస్పెక్ట్ ఆయన దగ్గరికి అప్పేర్ అయితే ఆయన ఎంక్వైరీ చేస్తాడు. లేదా ఎంక్వైరీ ఇంకా ఫర్దర్ చేయాలనుకుంటే మళ్ళీ రామని చేస్తాడు, మళ్ళీ చేస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు, ఆయన అప్పేర్ అయ్యాడు. సో 41A నోటీస్ అక్యూజ్డ్ తీసుకున్నాడు, దానికి అప్లై చేశాడు, ఆఫీసర్ ముందు హాజరయ్యాడు, ఎంక్వైరీకి అటెండ్ అయ్యాడు. Even after that, the investigating officer feels that the arrest is necessary. Even after that, the investigating officer feels that the arrest is necessary. Then he can arrest that person again following the 41B(2)(A) to G. So again he can arrest that person by showing the reasons. This is the third type of arrest. Now coming to the fourth type. Officer notice ఇచ్చాడు, అక్యూజ్డ్ తీసుకున్నాడు, కానీ ఎంక్వైరీకి రాలేదు. So in that situation, the police officer can arrest that person subject to the order of the court. చెప్పి ప్రాబ్లం ఉంది. సో అది 4వ రకము అరెస్ట్. సో ఇన్ని రకాల అరెస్ట్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఆఫీసర్ సమక్షంలో అభ్యాసం జరిగితే స్ట్రైట్ గా అరెస్ట్ చేయొచ్చు. 7 ఏళ్ల లోపు ఉన్న శిక్ష కేసుల్లో అరెస్ట్ చేయాలంటే కారణాలు చూపించి అరెస్ట్ చేయాలి. చేయకూడదు అనుకున్నప్పుడు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత కూడా చేయాలనుకుంటే మళ్ళీ కారణాలు చూపించి అరెస్ట్ చేయొచ్చు. అలాగే నోటీస్ తీసుకుని రాకపోతే సబ్జెక్ట్ టు ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ అరెస్ట్ చేయాలి అని చెప్పి మొత్తం మీకు 41A జరిగితే అందులో ఇదే ఉంటుంది. మనం ఏం చెప్తున్నాం అంటే అసలు మేము ఎట్లా అరెస్ట్ చేసినాం, దీంట్లో అరెస్ట్ చేయకూడదు. అడ్వకేట్ కూడా చాలా మంది చెప్తుంటారు. అంటే ఎవరికి వచ్చిన ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చెప్పేసుకుంటున్నారు, వాళ్ళు అనేసుకుంటున్నారు. దానివల్ల ప్రాబ్లం ఏమైందంటే అసలు ప్రాబ్లమ్ లో ఏముంది, ప్రాబ్లం ఏం చెప్తుంది అనేది పక్కకి వెళ్ళిపోయింది. అసలు పోయి కొత్త ముందుకు వచ్చేసింది. అది ప్రాబ్లం. అసలు నోటీస్ ఎప్పుడు ఇవ్వాలి? చేయకూడదు అనుకున్నప్పుడు నోటీస్ ఇవ్వాలి. వాడు కారణాలు చూపించి అరెస్ట్ చేసి తీసుకొస్తే మేజిస్ట్రేట్ గారేమో రిటర్న్ చేస్తారు నోటీస్ ఇవ్వాలి. సో వాడు ఏం చదివారు లా, మరి వాటి చదివితే కదా, చదివితే తెలుస్తుంది ఎప్పుడు ఇవ్వాలి నోటీస్ అని. మీరు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు నోటీస్ ఇవ్వలేదు సార్, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసేసాడు అని చెప్పి ఓపెన్ కోర్ట్ లో ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు. ప్రాబ్లం ఏముంది ఒకసారి చదవండి. పోనీ ఎక్కడైనా ప్రాబ్లంలో అరెస్ట్ చేయకూడదని చెప్పి ఎక్కడైనా చెప్పారా? లేదా చెప్పలేదే. కారణాలు చూపించండి అన్నారు.